Students, MSc second year, fourth semester. In this session, we will discuss transmission electron microscope. దాన్ని TEM అంటారు. TEM. ఇక్కడ మనకి పేపర్ అంతా కూడా మనకి ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్. అంటే మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ యొక్క క్యారెక్టరైజేషన్, ఇక్కడ టూ ప్రాసెస్ మనం ఈ బేసికల్గా ఒక మెటీరియల్ గురించి మనం స్టడీ చేయడానికి టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి. దోస్ ఆర్ సింథసిస్ అండ్ క్యారెక్టరైజేషన్. సింథసిస్ అంటే ఒక మెటీరియల్ తయారు చేయడం, క్యారెక్టరైజేషన్ మీన్స్ మనకున్న మెటీరియల్ యొక్క క్యారెక్టరైజేషన్స్, అంటే సైజు, శాంపుల్ సైజ్ కానీ, పార్టికల్ సైజ్ కానీ, ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్ కానీ, వీటన్నిటిని మనం స్టడీ చేయడాన్ని క్యారెక్టరైజేషన్ అని చెప్తాం. ఇలాగా మరి క్యారెక్టరైజేషన్స్లో డిఫరెంట్ టెక్నిక్స్ వీ కెన్ యూజ్ టు స్టడీ ద క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ దట్ మెటీరియల్స్. ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్రాసెస్ ఏంటి అంటే, సో టెక్నిక్స్ ఏంటి అంటే దాంట్లో TEM, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ ఒకటి. సెకండ్ వన్ ఈజ్ SEM, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్. అలాగే XRD అంటారు, ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్యాటర్న్, అదొక టెక్నిక్, అదొక క్యారెక్టరైజేషన్ టెక్నిక్ అది. అలాగే UV, అల్ట్రా వైలెట్ UV విజిబుల్ UV టెక్నిక్ ఒకటి. అలాగే ఇన్ఫ్రారెడ్ FTIR అంటారు. FTIR మీన్స్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫ్రారెడ్ టెక్నిక్ ఒకటి. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనకున్న మెటీరియల్ యొక్క శాంపుల్ని క్యారెక్టరైజ్ చేయొచ్చు. అంటే మన యొక్క సైజ్ ఎలా ఉంది, దాని ప్రాపర్టీస్ ఎలా మారుతున్నాయి ఏంటి అనేది మనం వాటిని స్టడీ చేయడానికి యూ కెన్ యూజ్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ టెక్నిక్స్. సో దాంట్లో ఫస్ట్ మన సిలబస్లో ఉన్నది TEM అండ్ SEM, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ అండ్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్. ఆ రెండు టెక్నిక్స్ గురించి అసలు TEM అంటే ఏంటి, దాని యొక్క ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, దాని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్, వాటి గురించి ఈ క్లాస్లో మనం డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో SEM గురించి కూడా స్టడీ చేద్దాం. ఇవన్నీ కూడా మనకి రీసెర్చ్ ఓరియంటేషన్లో మనం ఏదైనా ఒక శాంపుల్ తీసుకున్నప్పుడు దానికి TEM క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి, SEM ఎలా చేయాలి, XRD నుంచి మనం పార్టికల్ సైజ్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఓకే, వీటన్నిటి గురించి మనం ఫర్దర్గా నెక్స్ట్ మీరు ఏదైనా రీసెర్చ్కి వెళ్ళినప్పుడు, సో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మన క్యారెక్టరైజేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. మనం తీసుకునే శాంపుల్స్కి అనమాట. అవి లిక్విడ్స్ అవ్వచ్చు, సాలిడ్స్ అవ్వచ్చు. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ నుంచి మనం దానికి అనాలిసిస్ అనేది చేయడం జరుగుద్ది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ TEM, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఓకే, గెట్ రెడీ. First one is transmission electron microscopy. What is transmission electron microscopy? So transmission electron microscopy is a microscopy technique in which a beam of electron beam ని ట్రాన్స్మిట్ చేస్తాం through the specimen. So then interacting
with the specimen as it passes through that specimen or sample. So an image is formed from the interaction of electrons transmitted through the specimen. సో ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ, ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఏదైతే స్పెసిమెన్ తీసుకున్నామో ఆ స్పెసిమెన్ నుంచి ఎలక్ట్రాన్ బీమ్ని పాస్ చేసినప్పుడు సో ఫైనల్లీ విచ్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ గివెన్ స్పెసిమెన్. దాంట్లో ఉండే యాటమ్స్ కానీ పార్టికల్ యొక్క సైజ్, పార్టికల్ యొక్క ఇమేజ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ద ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. The image is magnified. That means magnified means the image of the size increased and focused onto an imaging device such as fluorescent screen on a layer of photographic film or to be detected by sensor. That is the transmission electron microscope. So the generally microscope has been a fundamental tool, we know, for the research and study within different areas of knowledge in which the human eye has no capability of presenting information about the certain objects. Some of the objects of size cannot identify, cannot observe by the human eye. So those type of objects can be seen by using these microscopes. So this electron microscopy can be considered the transition electron microscope can be comprehended as a tool for the analysis and visualization of sample or samples presented within the range of dimensions submitted from microspace. That is, microspace means, space means micro 10 power minus 6 meters to nano. Nano means 10 power minus 9 meters. Okay, this kind of electron microscopes has capability of reveal highly complex level of detail which are inaccessible by conventional light microscope. So the main components of transmission electron microscope are: one is electron source, condenser lens, objective lens, intermediate and projector lens, and detectors. Okay, the simple structure of transmission microscope is this. This is the structure of the transmission electron microscope. This transmission electron microscope is composed in the first instance by electron gun or electron cannon. That is the electron gun. So that is electron source which produces
high energy, large current, high coherent electron beam necessary for generating diffraction pattern and high spatial resolution images, which produces electron beam. So the shape of this electron gun is usually V. This filament is made by lanthanum hexaboride or in tungsten. An electric potential positive to anode, this is applied to here, which causes the filament warms up until it produces an electron current within a wavelength. That is the de Broglie equation according to de Broglie wavelength lambda. So before this electron beam reaches the sample, it is modified by condenser and aperture lenses. So this controls spot size and illumination area on sample. That is condenser lens, which produces a spot lens, spot size and illumination area on the sample. So that means the light waves stay in the same direction with a constant phase difference produced by this condenser lens. Okay. So after this, the electron beam has sample where several processes are experienced, in which the electrons that affect the sample are disappeared, avoiding the loss of energy, and other process in which electrons hand over their energy to internal electrons of the sample. Next, there is an objective lens which has the function of focusing. This is the objective lens which focusing the scattering beams to form the first image. In the process of diffraction performed by projection lens, which expands the electron beam and reflected in the phosphor screen or a fluorescent screen. So this is the objective lens. This is the objective lens which produces images of the sample and strongest lens in the system. So next one is intermediate lens, which produces this changes modes from diffraction to imaging. So final one is detectors. So various different configurations collect secondary signals produced by high energy electron beams. So finally the image of the given sample is formed on the fluorescent screen. So this is the principle of this transmission electron microscope. The principle is a heated tungsten filament in the electron gun generates a beam of electrons. ఫస్ట్ మనం చూస్తే సో దీనికి మనకు ఫైనల్గా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ గన్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ బీమ్ ఫామ్ అవుతుంది. సో విచ్ ఈస్ ద వి షేప్ బీమ్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ స్పాట్ పాయింట్, spot source that incident on the specimen, which is an anode which applied potential. సో ఎప్పుడైతే మనం టంగస్టన్ హీట్ అప్లై చేసామో టంగస్టన్ ఫిల్మ్ నుంచి ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రాన్ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ ఫోకస్డ్ ఆన్ ది స్పెసిమెన్ బై ది కండెన్సర్.
సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి గ్లాస్ ప్లేట్స్ నుంచి కానీ లేకపోతే ఈ మ్యాగ్నెటిక్ గ్లాస్ ప్లేట్స్ నుంచి పాస్ అవ్వవు కాబట్టి సో ఇక్కడ ఏం చేశారంటే ఒక మ్యాగ్నెటిక్ లెన్సెస్ని యూజ్ చేశారు, దాన్నే కండెన్సర్ లెన్స్ అంటాం. సో దీస్ ఆర్ యూజ్డ్ టు ఫోకస్ ఆన్ ది బీమ్. సో ద కాలమ్ కంటైనింగ్ ద లెన్స్ and the specimen must be under high vacuum to obtain a clear image, which is in high vacuum to produce a clear image, because electrons are deflected by the collisions with their molecules. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ దీని మీదకి ఫోకస్ అవుతున్నాయో అక్కడ స్కాటరింగ్ జరుగుతుంది. సో ద స్పెసిమెన్ స్కాటర్స్, ఎలక్ట్రాన్ పాసెస్ త్రూ ఇట్. అప్పుడు ఆ బీమ్ focused by magnetic lenses to form an enlarged the image, visible image of the specimen on fluorescent screen. ఇక్కడ నుంచి enlarge fluorescent screen మీద image form అవుతుంది. Before that a denser region in the specimen scatters more electron and therefore appears darker in the image. So in contrast, electron transparent regions are brighter. The screen can also be moved aside and the image captured on the photograph film as a permanent record. That is the principle of the TEM. So this is the simple image of AZ nanoparticle. అబ్జర్వ్ చేస్తే దీని నుంచి నానో పార్టికల్ యొక్క ఇమేజ్ని మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. AZ means silver నానో పార్టికల్ ఇమేజ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది 5 nanometers, దిస్ సైజ్ ఆఫ్ ది 2 nanometers అండ్ 20 nanometers, దిస్ సైజ్ ఆఫ్ ది 100 nanometers సైజ్ ఆఫ్ ది సిల్వర్ నానో పార్టికల్స్. సో దిస్ ద అనదర్ ఇమేజ్ ఆఫ్ ది Fe3O4 మ్యాగ్నెటిక్ మెటీరియల్. దీని సైజుని మనం ఇవన్నీ కూడా ఈ Fe3O4 నానో పార్టికల్ యొక్క సైజ్ అనమాట ఇమేజ్. దీని పిక్చర్ ఇమేజ్ని ఇలాగ మనం TEM ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసుకుని దాన్ని ఇలాగ మనం ఇమేజెస్ని ఫామ్ చేసుకోవచ్చు. సో దీని నుంచి అలాగే మనం వేవ్ లెంత్ కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టెమ్ని యూజ్ చేసుకుని మనం వెరీ పవర్ఫుల్ మ్యాగ్నిఫికేషన్ అండ్ రెజల్యూషన్, దాని నుంచి మనం ఇమేజ్ని ఇంకా సైజు పెంచి మ్యాగ్నిఫై చేసి అలాగే రెజల్యూషన్, హై రెజల్యూషన్ ఇమేజెస్ని స్టడీ చేయొచ్చు. సో టెమ్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎలిమెంట్ అండ్ కాంపౌండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలిమెంట్, స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్ని మనం స్టడీ చేయడానికి కెన్ యూజ్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అండ్ మైక్రోస్కోపీ టెక్నిక్స్. ఇమేజెస్ ఆర్ హై qualified and detailed. So some of the disadvantages of TEM. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సో TEM అనేది ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ వెరీ ఎక్స్పాన్సివ్. సో అంటే దాన్ని మనం ఎక్కడ అంటే ఎక్కువగా మనం ప్రతి చోట మనం దాన్ని TEMని ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఆపరేట్ చేయలేం, దాన్ని వాడడం కూడా జరగదు. సో కొంచెం ఎక్కువ ఖర్చు, ఎక్స్పాన్సివ్, అండ్ ద శాంపుల్ ప్రిపరేషన్ ఈజ్ ల్యాబోరియస్. అంటే మనం ఎక్కువగా ల్యాబ్లోనే ఆ శాంపుల్స్ని ప్రిపేర్ చేయవలసి వస్తుంది. అండ్ ఆపరేషన్ అండ్ అనాలిసిస్ రిక్వైర్ స్పెషల్ ట్రైనింగ్. మన ఈ TEMని ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదు, దానికి బాగా ట్రైన్ అయితే దాని నుంచి కెన్ ఆపరేట్ ఆన్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అండ్ ఫైనల్ ఇమేజెస్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్నే మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ట్రాన్సిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ definition, structure, working and examples and advantages and disadvantages. Okay, thank you students.